ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి ఒక్కసారిగా అనిపిస్తుంది ఏదో కదిలినట్టు, నిజంగా ఎవరో దాడి చేసినట్టు. భయంతో వెంటనే ఆ చిన్న బొమ్మని ఎత్తుకుని ధప్పున ఒక బీరువాలో పెట్టి మూసేస్తాడు. కొంచెం సేపటికి మనసు కుదుటపడింది. కాని మరుసటి ఉదయం లేచి చూసేసరికి డ్రాయర్ తానే తెరిచి ఉంటుంది. ఆ నాన్నీ సైజు బొమ్మ షూలేసుల సహాయంతో రాత్రికి రాత్రే బయటికి వచ్చేస్తోంది. జాగ్రత్తగా చూస్తుంటాడు. ముందు కనిపించిన దృశ్యం ఇంకా షాక్ ఇచ్చింది. పరిగెత్తుకొచ్చిన ఒక గొర్రెల కాపరి ఒక భయంకరమైన ఎలుగుబంటి బేర్తో తీవ్రంగా పోరాడుతుంటాడు. ఒకడి చేతిలో విల్లు, ఇంకొకడి చేతిలో తుపాకీ. పోరు చాలా ఘోరంగా ఉంటుంది. కాపరి అబ్బాయి షూనే షీల్డ్లా పట్టుకున్నాడు. షూ మీద నేరుగా రంధ్రాలు పడిపోతుంటాయి. అటు బేర్ మాత్రం కాపరి గుర్రం మీద ఒక్కొక్క బాణం వర్షంలా వదులుతోంది. కాపరి వెనక్కి తగ్గేవాడే కాదు, వెంటనే బేరు వైపు పరిగెత్తుతాడు. అప్పుడే బేర్ ఒక చిట్కా వాడి కాపరి టోపీ కింద పడేస్తోంది. పరిస్థితి చేతులు దాటిపోతోందని అర్థమై ఆ అబ్బాయి వెంటనే ఇద్దరినీ ఆపేస్తాడు. చాలా నెమ్మదిగా చెబుతుంటాడు, కొట్టుకోవడం వల్ల నాశనం తప్ప ఇంకేమీ రాదు. చివరికి ఎవరికీ లాభం ఉండదు. శాంతి, ప్రేమ కలిసి ఉండడమే అసలు గొప్పది. ఆ మాటలు వాళ్ల గుండెల్ని తాకాయి. నిజంగానే ఇద్దరు అన్నదమ్ముల్లా మారిపోయారు. రోజు కబుర్లు, నవ్వులు, సరదా. ఒక రోజు అబ్బాయి వాళ్ల మాటలు వినేస్తాడు. మేము ఈ ప్రపంచానికి వాళ్లు కాదు, మా అసలు రూపంలో మా ప్రపంచానికి తిరిగి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అది విని అబ్బాయి కదలకుండా నిలబడ్డాడు. వాళ్లను దగ్గరే ఉంచుకోవాలనిపించింది. కానీ మనసులో ఎక్కడో నొప్పి. అప్పుడే ఇంకో సమస్య. ఇంటి పొయ్యి దగ్గర బేర్ దాదాపు చుట్టుపక్కలన్నే కాల్చేసేదే. అదృష్టంగా అబ్బాయి టైంకు చూసి ఎలుకని పట్టుకుంటాడు. అప్పుడే అర్థమవుతుంది వాళ్లను ఎప్పటికీ కాపాడలేనని. సాయంత్రం టీవీలో యుద్ధాలు, పేలుళ్లు సీన్లు వస్తుంటే కాపరి, బేర్ కూడా వాటిని అనుకరిస్తూ మళ్లీ తగువులకి దిగారు. మొదట ఆటలా మొదలైంది. తరువాత హద్దు దాటింది. బేర్ చేతి జారి విల్లుబాణం నేరుగా కాపరి ఛాతిలో దూసుకుపోతుంది. చివరి శ్వాసల్లో కాపరి అన్నాడు, నేను నిన్ను నిందించట్లేదు, మనమిక్కడ ఉండడానికి పుట్టలేదేమో. అది విని బేర్ గుండె కూలిపోయింది. అబ్బాయికి అప్పుడే పూర్తిగా అర్థమైంది తన సంతోషం కోసం వాళ్లను ఆపుకోవడం తప్పు అని. అతను చివరిసారిగా ఆ డాక్టర్ సహాయంతో కాపరిని బతికించాడు. అతను మళ్లీ జీవించాడు. డాక్టర్ కూడా తన అసలు రూపంలోకి మారాడు. ఆ రాత్రి బేర్తో చాలాసేపు మాట్లాడాడు అబ్బాయి. బేర్ చెప్పింది స్పష్టంగా అర్థమవుతోంది. అతనికి ఎప్పుడూ విశాలమైన లోయల్లో అడవి గుర్రాల మీద పరిగెట్టాలని, తన వాళ్ల మధ్యనే తన ప్రపంచంలోనే జీవించాలని. భారీ మనసుతో అబ్బాయి వాళ్ళిద్దరినీ మళ్లీ అదే మాయా క్యాబినెట్లో పెట్టాడు. చివరిసారిగా ఒకరికొకరు అలవాటు చెప్పుకుంటారు. తరువాత వాళ్లు తమ అసలు అందమైన రూపంలోకి వచ్చి చీకటిలో కలిసిపోవడానికి సిద్ధమయ్యారు. మళ్లీ క్యాబినెట్ తెరిచినప్పుడు వాళ్ళిద్దరూ తమ అసలు ప్రపంచానికి వెళ్లిపోతుంటారు. అబ్బాయి మౌనంగా ఏడుస్తుంటాడు. వాళ్లు తమ ప్రపంచంలో ఎప్పుడూ భయం లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.